అందరికీ తెలియజేసే క్రమంలో ఇలా వేసినందుకు మావోయిస్టులు అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పిలుపునిచ్చారు. చర్ల పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన మాజీ దళ సభ్యులు మావోయిస్టుల కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మావోయిస్టు పార్టీలో చేరి తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకోవద్దన్నారు. 3 ఏళ్ల క్రితం చర్ల మండలం పరిధిలో మావోయిస్టు దళంలో 35 మంది మావోయిస్టులు ఉండేవారన్నారు. ప్రస్తుతం వారి సంఖ్య 4కు చేరిందని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు చెక్కులు ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదని, వారి భవిష్యత్తుకు అండగా నిలుస్తున్నామని అన్నారు. మాజీ దళ సభ్యులు ప్రశాంత జీవితాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. బూరుగుపాడులో వైద్యశాలను కూడా 2 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించామని ఎస్పీ తెలిపారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో నడుస్తున్న మావోయిస్టు పార్టీలో కొనసాగవద్దని హితవు పలికారు. మావోయిస్టులు తమ సిద్ధాంతాలతో సాధించేదేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ పరితోష్ పంకజ్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సరెండర్, అదేవిధంగా యూజీ క్యాడర్ రిలేటెడ్ ఫ్యామిలీస్ తోటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కూడా మనకు సరెండర్ అయిన ఫ్యామిలీస్ వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి, అదేవిధంగా ఇంకా యూజీ క్యాడర్ ఉన్న అజ్ఞాతంలో ఉన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను పిలిపించి సరెండర్ కావడానికి మోటివేట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, దుస్తులు, అదేవిధంగా బ్లాంకెట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళకి ఏవైతే రావాల్సిన సదుపాయాలు పునరావాస కింద ఇవ్వాలో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక మంచి ఇంటరాక్షన్ సెషన్ టైప్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే యూజీ క్యాడర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా అపీల్, చిన్న క్యాడర్ నుంచి పెద్ద క్యాడర్, ఆజాద్, దామోదర్, వీళ్ళందరికీ కూడా మీరందరూ కూడా బయటికి రండి. మీకు ఏదైతే మీ క్యాడర్కు తగ్గట్టు క్యాష్ రివార్డ్స్ కానివ్వండి, ఇంకా వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫు నుంచి, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా సరెండర్కు బాగా సపోర్టివ్ గా ఉంటుంది. కాబట్టి మీకు అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లొంగిపోయిన కుటుంబం నుంచి అండి మనకు ఓన్లీ వాళ్ళకు ఒక క్యాష్ రివార్డ్ ఇచ్చి వదిలేయడం కాకుండా, వాళ్ళకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా, ఇన్ కేసు వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా, కరెంట్ రిలేటెడ్, కొందరు మా దగ్గరకు వచ్చి బోర్స్ లేవన్నారు, బోర్స్ ఏర్పాటు చేయడం లాంటివి, అదేవిధంగా వాళ్ళ గ్రామాల్లో ఏవైతే మౌలిక సదుపాయాలు లేకుండా ఉంటాయో పోలీస్ డిపార్ట్మెంట్ వాటిని తీసుకొని వాళ్ళపైన ఫోకస్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇప్పుడు బూరుగుపాడు అనే ఒక గుత్తికోయ గ్రామంలో ఒక స్కూల్ ను కూడా నిర్మించడం జరిగింది. సో ఎటువంటి ఉన్న బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం.